డెకాయిట్ అదిశేష్ ఫిలిం సినిమా చెప్పాలంటే యావరేజ్గానే ఉంది. అంత పెద్ద ఎక్స్ట్రాడనరీ ఫిలిం ఏం కాదు. అంత మైండ్ బ్లోయింగ్ ఫిలిం అయితే డెఫినెట్గా కాదు. అబ్సల్యూట్లీ వన్ టైమ్ వాచబుల్ ఫిలిం. అద్విశేష్ తీసిన చాలా సినిమాల్లో ఐ థింక్ లీస్ట్ ర్యాంక్ వచ్చేది ఈ ఫిలింకి అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఇది అంటే కొన్ని పాయింట్స్ అంటే యావరేజ్ అని చెప్పి మళ్ళీ గుడ్ పాయింట్స్ చెప్తున్నాను అంటే డెఫినెట్గా ఇందులో కొన్ని గుడ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. బట్ ఈ స్టోరీ ఎలిమెంట్స్ కానీ ఈ లవ్ అండ్ యాక్షన్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా ఆల్రెడీ తెలిసినదే, కొంచెం రిపీటెడ్గా అంటే మనకు తెలుసులే ఇవన్నీ, జస్ట్ ఒకటే ఒక క్లికింగ్ పాయింట్ ఉంటుంది, అది క్లైమాక్స్లో వస్తుంది. దానికన్నా అంటే అదొక్కటి హై పాయింట్ ఈ సినిమాలో. హైలైట్ అంటే ఆ క్లైమాక్స్ ఒకటి. అది ఆబ్వియస్గా మనం ఆ పాయింట్ రివీల్ చేయకూడదు కాబట్టి రివీల్ చేయట్లేదు, ఎందుకంటే ఆ సినిమా చూసినప్పుడే. ఎందుకంటే హోల్ సినిమా బేస్ అయిందే ఆ పాయింట్ మీద. సో రోమియో జూలియట్ స్టోరీ. సో అదే వేలో ఈ సినిమాని లీడ్ చేయడం జరిగింది. బట్ ఈ సినిమాలో కొన్ని మాత్రమే, జస్ట్ ఫ్యూ సీన్స్ మాత్రమే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, దానికి మించి ఏముండదు. ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి, మెయిన్ సినిమా స్టోరీ ఏంటంటే ఈ అమ్మాయి అబ్బాయి వీళ్ళిద్దరూ ఒకరినొకరు లవ్ చేసుకుంటారు. లవ్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్ని యాక్సిడెంటల్గా హీరో చంపేస్తాడు. బట్ ఆ అమ్మాయి ఇతని మీద కేసు పెట్టేసి ఇతన్ని జైల్లో వేపిస్తుంది. సో దాంతో అతనికి ఈ అమ్మాయి అంటే పగ ప్రతీకారం అట్లా పెంచుకుంటాడు ఆ జైల్లో ఉన్నప్పుడు. జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత హీరోయిన్కి ప్రాబ్లం వస్తే ఈ అమ్మాయిని కూడా యూజ్ చేసుకొని అతను ఎంతైతే శిక్ష అనుభవించిండో ఈ అమ్మాయి కూడా ఆ పెయిన్ని ఇద్దామని చెప్పేసి సో వీళ్ళిద్దరు ఒక రాబరీ స్టార్ట్ చేస్తారు. రాబరీ స్టార్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని ఎట్లా మోసం చేసిండు ఈ అబ్బాయి, లేకపోతే అమ్మాయి అతన్ని మోసం చేసిందా, అండ్ వీళ్ళిద్దరి జీవితాలు ఈ మోసం ఈ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో లవ్ అండ్ ఈ మోసం అనే ఇవి రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండు పాయింట్స్ని బేస్ చేసుకొని, ఎందుకంటే రాబరీ అనగానే ఆబ్వియస్గా మనకి యాక్షన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి ఈ ఫిలిం యాక్షన్ అండ్ లవ్ స్టోరీ అనమాట. అండ్ ఈ కొన్ని పాయింట్స్ అయితే చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఎందుకంటే పోలీస్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలిసినాయి, పెద్ద యూనిక్గా వీళ్ళేదో మొత్తం చేసేసినట్టు చాలా బిల్డప్ ఇచ్చారు, కానీ అంత బ్యూటిఫుల్గా అయితే లేదు సినిమా. దట్ ఈస్ మై థింగ్. అండ్ డెఫినెట్గా ఇంకొంచెం మంచి సినిమా తీయాలి, మంచి సినిమాలు చేయాలి. ఎంత ప్రమోషన్స్ ఎంత బ్యూటిఫుల్గా చేస్తున్నారో సినిమాని కూడా అంతే కేర్ తీసుకొని చేసి బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అందించాలనేది నా కోరిక. అంతే, నా కోరిక మాత్రమే. అది మీరు చేయాలా వద్దనేది ఆబ్వియస్గా మీ ఇష్టం, అండ్ చెప్పాలా వద్దనేది కూడా నా ఇష్టం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.